2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నంలో కుజుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, సూర్యుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు దుర్గా అమ్మవారిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో ఆదివారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. శత్రు భయం పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఈ వారంలో కుటుంబ పరంగా, ధన పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీకు లాభాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉన్నారు, బుధాదిత్య యోగం నడుస్తోంది కాబట్టి ధన పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీరు చిన్నపాటి సమస్య ఉన్నా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. హెల్త్ పరంగా అంత అనుకూలంగా అవుతే ఈ వారం అనేది లేదు. బిజినెస్ పరంగా చాలా బాగుంటది. బిజినెస్ పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మీ బిజినెస్ ఐడియాని ఇంప్రూవ్మెంట్ చేయండి. చాలా బాగుంటది ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. వృత్తి పరంగా మీకు చాలా బాగుంటది. దశమ స్థానం మీద రాహు గారి దృష్టి, దశమాధిపతి లగ్నంలో ఉంటాము. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా బాగుంటది. కెరియర్ పరంగా కూడా బాగుంటది ఈ వారం అనేది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేస్తే కానీ గొడవలు వస్తాయి. ముఖ్యంగా 3వ వ్యక్తిని మాత్రం ఇన్వాల్వ్మెంట్ చేయకండి. ఇన్వాల్వ్మెంట్ చేస్తే కానీ ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.